సో రీసెంట్గా ఉదయకాంత్ అడ్వకేట్ గారి ఇష్యూ చాలా వైరల్ అవ్వడం జరిగింది. అంటే కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉందో చాలా వైరల్ అయింది. అదే వైరల్ అయిన నేపథ్యంలోనే ఎంతో మంది ఈ మెడికల్ మాఫియాకి సంబంధించి ఒకటా రెండా మామూలుగా మనం చూసుకుంటే వైద్యో నారాయణో హరి అంటారు, అది ఈ రోజుల్లో లేదు అని మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఏదైతే అడ్వకేట్ ఉదయకాంత్ గారి ఇష్యూ జరిగిన తర్వాత అదేవిధంగా ఆ మెడికల్ మాఫియాకి ఎంతమంది అయితే బలయ్యారో, ఎంతమంది ఇంకా బలి కాబోతున్నారో తెలియాల్సిన ఈ తరుణంలోనే కొంతమంది బలైనటువంటి వాళ్ళు ఉదయకాంత్ గారిని అప్రోచ్ అయ్యి వాళ్ళ బాధలు, అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఎలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి హాస్పిటల్స్ లో, అసలు హాస్పిటల్స్ లో ఒకటి చెప్పి ఒకటి ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి అక్రమాలు అంటే ఎందుకు జరుగుతున్నాయి అనే నేపథ్యంలోనే ఒక అడ్వకేట్ ఉదయకాంత్ గారు వాళ్ళకి అండగా నిల్చొని వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఏందని తెలుసుకునే ప్రయత్నంలోనే ఒక మీట్ అయితే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు మనం అడ్వకేట్ ఉదయకాంత్ గారి ఆఫీస్లో ఉన్నాం. మనతో పాటు అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనే అంశాల గురించి మనతో మాట్లాడదాం. ఒకసారి సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. కిట్టు నమస్కారం. అసలు ఆ ఇష్యూ ఏమైంది సార్? మీకు ఆ కిమ్స్ హాస్పిటల్లో ఏం జరిగింది? అసలు కిమ్స్ హాస్పిటల్లో నా వైఫ్ని అడ్మిట్ చేస్తున్నాను 15th నాడు, లాస్ట్ మంత్ 22nd డిశ్చార్జ్ అయింది. మళ్ళీ ఇమీడియట్గా మళ్ళీ ఏదైతే ప్రాబ్లం జ్వరం అండ్ వామిటింగ్స్ మోషన్స్ అని చెప్పి అడ్మిట్ అయింది. అది మళ్ళీ కూడా వ్యాధి ఇంకా కూడా సివియారిటీ పెరిగిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ డే మళ్ళీ అడ్మిట్ చేసినాం. అప్పుడు 2,75,000 బిల్ ఛార్జ్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ వచ్చింది. సెకండ్ టైం మళ్ళీ అడ్మిట్ అయిన 5 daysకి ఇన్సూరెన్స్ రాలేదు. అది ఇష్యూ చిన్నది, కాకపోతే ఈగో క్లాషెస్ గొడవ అది బాగా ఎగ్జాగరేట్ అయింది. దాని తర్వాత నేను ఏం చేసిన వెంటనే ఈ ఒకటి అంటే ఏ రకంగా బిల్స్ వాళ్ళు వేసినారు, మళ్ళీ దాని తర్వాత ఇన్సూరెన్స్ శాంక్షన్ కాలేదు, ఎందుకు కాలేదని చెప్పి దాన్ని ఆరాధిస్తే వన్ బై వన్ చూసుకుంటూ పోతా ఉంటే మెడికల్ మాఫియా అన్న పదాన్ని మనం విన్నాం, కానీ నేను ప్రాక్టికల్గా దాన్ని అనుభవించడం జరిగింది. దాన్ని ప్రాక్టికల్గా ఒకసారి చూస్తే ఇంత సివియర్గా మెడికల్ మాఫియా అనేది టోటల్గా సిస్టమ్ను కొలాప్స్ చేస్తుందని చెప్పేసి ఆ రోజు కొన్ని ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. అంటే అవసరం ఉన్నా లేకపోయినా టెస్ట్ చేయడము, దాని తర్వాత చేస్తున్న టెస్ట్కి అబ్నార్మల్ రేట్స్ చేయడము, దాని తర్వాత అదేవిధంగా అవసరం అంటే పేషెంట్ 5 రోజులు అడ్మిట్ అయితే 6 రోజులకు బిల్స్ చేయడము, మళ్ళీ దాని తర్వాత టెస్ట్లకి అంటే బయటకున్న రేట్ల కంటే కూడా కిమ్స్ సన్షైన్ గచ్చిబౌలి హాస్పిటల్ ఉన్న రేట్స్ కంపేర్ చేస్తే ఒక్కొక్కటి 3 అంతలు 4 అంతలు 5 అంతలు ఎక్కువ ఉండడము, ఇవన్నీ కూడా అదే రోజు నేను గమనించడం జరిగింది. ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి ఆ బిల్స్ అన్ని వెరిఫై చేస్తే ఎప్పుడైతే అబ్నార్మల్ బిల్స్ ఇస్తున్నారో బిల్స్ ఎక్కువ వేయడం వల్ల ఇన్సూరెన్స్ శాంక్షన్ కాలేదు. సో ఇన్సూరెన్స్ శాంక్షన్ కాలేదని చెప్పేసి ఆ రోజు నేను వాళ్ళని క్వశ్చన్ చేయడము, ఎందుకు ఇన్సూరెన్స్ శాంక్షన్ కాలేదంటే కిమ్స్ యొక్క అరాచకాలు, ఒక ఈ ఇష్యూస్, అది మన బిల్స్ అన్ని కూడా రాంగ్ ప్రొజెక్షన్స్ ఇవన్నీ కూడా బయటికి రాగానే ఆ రోజు డాక్టర్ నేను పిలిచి అడిగినండి, అసలు ఏం జరిగింది, ఎందుకు ఇవన్నీ బిల్స్ ఎందుకు తప్పు బిల్స్ ఎందుకు వేసినారంటే తను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇన్సూరెన్స్ ఉంటే మాకు ఒక టారిఫ్ ఉంటుంది, ఇన్సూరెన్స్ లేకపోతే మాకు జనరల్గా అయితే కనుక ఇంకో టారిఫ్ ఉంటుంది అని చెప్పేసి కొంత నన్ను మిస్లీడ్ చేయడం జరిగింది. సరే మాట పెరిగింది, గలాట పెరిగింది, పోలీసులు వచ్చిన తర్వాత ఇష్యూ అంతా కూడా బాగా ఎగ్జాగరేట్ అయింది. ఓవరాల్ మొత్తానికైతే ఇష్యూ సర్దుమణిగా అయింది. ఆ రోజు బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ఆ రోజు సెకండ్ డే మళ్ళీ నా వైఫ్ మళ్ళీ ప్రాబ్లం ఎగ్జాగరేట్ అయిన తర్వాత సరే డాక్టర్కు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేదు, మెసేజ్ పెడితే బాగా రూడ్గా బిహేవ్ చేస్తూ అనే మెసేజ్కి రిప్లై ఇచ్చినాడు. నేను ఇక ముందు నేను చూడను, మళ్ళీ మీరు ఇంకొక ఏఐజీ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పి. సో ఇదే విషయాన్ని నేను మీడియా ఛానల్కు తెలియజేయడం జరిగింది. అదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయింది. సరే ఆ మీడియా ఛానల్ చూసిన తర్వాత నాకులాగే అంటే నా వైఫ్కి ఏదైతే ఇబ్బంది అయ్యి అడ్మిట్ అయిందో నాకులాగానే మిగతా బాధితులు కూడా వన్ బై వన్ చూసిన మెసేజ్లకు కామెంట్స్ రాయడం, మళ్ళీ అంత ఫోన్ నెంబర్ డిస్ప్లే చేసిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి రావడము, మెడికల్ మాఫియా ఏ రకంగా వ్యాపిస్తూ ఉన్నది, ఏ రకంగా సిస్టమ్ను మొత్తం కొలాప్స్ చేస్తూ ఉన్నది, అంటే పేదోడికి వైద్యం అందే పరిస్థితిలో ఈరోజు లేదు, అంటే ఈ యొక్క మెడికల్ సిస్టమ్ లేదన్నది వన్ బై వన్ బయటకు వస్తాను. ఈ రోజు నాతో పాటు కొందరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ మదర్కు సర్జరీ చేసిన తర్వాత కుట్లు బయటకు వస్తాయి. వాళ్ళు పోయిన పర్పస్ ఒకటి, వాళ్ళు చేసిన సర్జరీ ఒకటి. 90,000 అవుతుంది అని చెప్పినారంటే 2.5 లక్షలు అయింది. ఒక వ్యక్తి అయితే ప్రాణం పోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే బిల్స్ అంటే 14 తారీఖు నాడు పేషెంట్ చనిపోతే 15 తారీఖు నాడు ట్రీట్మెంట్ ఇచ్చిందని అని చెప్పేసి ఇంకొక వ్యక్తి నాకు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఒక వ్యక్తి అడ్మిట్ అయిన తర్వాత ఆక్సిజన్ మీద ఉన్న వ్యక్తికి కూడా ఫుడ్ సప్లై చేసినామని చెప్పేసి మెడికల్ బిల్స్ వేయడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా యశోదాలో ఎవరో అడ్మిట్ అయినంట, ఆయన కేవలం ఏదో యూరినల్ ఇన్ఫెక్షన్ ఉంటే పోయి అడ్మిట్ అయితే ఆయనకి అనెస్థీషియా ఎక్కువ అయిన తర్వాత
ఆయనకి ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయో దానికి సంబంధించి మెడల్ మీద వాపు వచ్చింది, దాన్ని ట్రీట్మెంట్ చేయాలని చెప్పి 5 లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఒక మచిలీపట్నం నుంచి ఒక అడ్వకేట్ వచ్చిండు, ఇతనే సన్షైన్ హాస్పిటల్ ఎక్కడ ఉన్నాడు, అసలు వచ్చిన పర్పస్ ఒకటి, డాక్టర్స్ ఇస్తున్న మెడికేషన్ ఒకటి, ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అర్థం కాని పరిస్థితిలో ఆయన పొద్దున ఫోన్ చేయడం జరిగింది. కొందరు నిజంగా అంటే నాకు వస్తున్న ఫోన్ కాల్స్, వింటున్న సంభాషణ నిజంగా ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నది ఈరోజు మన మెడికల్ హాస్పిటల్స్ కానీ లేదంటే కనుక హాస్పిటల్ పోతున్న ప్రజల పరిస్థితి ఏందన్నది వన్ బై వన్ చూస్తూ ఉంటే దీనికి ఖచ్చితంగా ఒక అంటే ఎండ్ పెట్టాలంటే ఒక ఆర్గనైజేషన్ ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ కావాలి. ఎవరెవరైతే నష్టపోయి ఉన్నారో బాధితులు అందరూ కూడా ముందుకొస్తా ఉన్నారు. దానికంతటి కూడా సపోర్ట్ చేయడానికి నా లీగల్ టీం అంతా కూడా రెడీ అవుతా ఉన్నారు. వేరియస్ ప్లేసెస్ నుంచి అడ్వకేట్స్ వస్తున్నారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారు, అండ్ డాక్టర్స్ వస్తున్నారు, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కూడా ఎంతో మంది వచ్చేసి మీకు సాయం చేస్తే సహకరిస్తా అని చెప్పేసి వస్తా ఉన్నారు. ఈ రోజు ఈ ఆఫీస్ లో ఏదైతే ప్రోగ్రామ్ మనం ఆర్గనైజ్ చేసినామో బీఆర్కే ఛానల్ నుంచి మీరు తీసుకున్న ఇనిషియేషన్ కి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరైతే విక్టిమ్ అయి ఉన్నారో వాళ్ళే కూడా ఒపీనియన్ తెలుసుకోండి. అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీ నుంచి కూడా ఎక్స్పర్ట్స్ మన మెడికల్ టెర్మినాలజీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తున్నారు, ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికి తనున్నారు. అండ్ సేమ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీకి రీజనల్ చీఫ్ హెడ్ గా చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వచ్చిన వ్యక్తి సార్ కూడా మనతో పాటు ఉన్నారు. సార్ గణేష్ సార్ కూడా మనతో పాటు ఉన్నారు. తన ఒపీనియన్ కూడా తను ఎక్స్ప్రెస్ చేయడానికి రోజు ఆఫీస్కి వచ్చినారు. ఓకే రైట్, చెప్పండి సార్. ఒకసారి మన ఎవరైతే పేషెంట్ విక్టిమ్ అయి ఉన్నారో వాళ్ళతో పాటు. సో ఇప్పటిదాకా విన్నారు కదా అసలు ఏం జరుగుతుంది మెడికల్ మాఫియాకి సంబంధించి. మెడికల్ మాఫియాలోనే ఎన్నో అంటే ఒకటా రెండా కాదు ఇలాంటివి, అంటే బయటకు వచ్చినవి 1-2 ఉంటే బయటకు రాని వందలాది సంఖ్యలో ఉన్నాయి. బట్ అలా బయటకు వచ్చిన వాళ్ళలో అసలు ఏం జరిగిందనేది మనతో పాటు చెప్పడానికి పేషెంట్ అయితే లైవ్ లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. పేషెంట్ కి సంబంధించి వాళ్ళ మమ్మీని అక్కడ జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ఒకటి అని చెప్పేసి ఇంకో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. 90,000 అని చెప్పి 2,50,000 తీసుకోవడం జరిగింది. అంటే అసలు ఏం జరిగిందనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు వెంకటేశ్వర్లు, మాది సూర్యాపేట డిస్టిక్. మా మమ్మీకి గర్భసంచిలో గడ్డ అయింది. గడ్డ అయితే ఆపరేషన్ చేద్దామని చెప్పేసి హైదరాబాద్ ఓమిని మన ఎక్స్రోడ్ దగ్గర ఉన్న కొత్తపేట ఎక్స్రోడ్ దగ్గర ఉన్న ఓమిని హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ డాక్టరు నాగేండ్ల జయసింహ అని జనరల్ సర్జన్ ల్యాప్రోస్కోపీ. యాక్చువల్గా గర్భసంచిలో గడ్డ రిమూవ్ చేయడానికి 90,000 మనకి ఛార్జ్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత ఏదైతే ల్యాప్రోస్కోపీ అనుకున్నామో, యాక్చువల్గా గడ్డ ఎప్పుడైనా 4-5 కేజీల గడ్డలు కూడా ల్యాప్రోస్కోపీలో తీయగలుగుతారు డాక్టర్లు. అయితే చిన్న గడ్డ, పరిమాణం చిన్న గడ్డ సైజు కూడా ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీ దగ్గర ఉన్నాయి ఎవరు? ఉన్నాయి. ఓకే, యాక్చువల్గా గడ్డ ఇది ఓకే చిన్న గడ్డ. ఈ చిన్న గడ్డకి కూడా ఓపెన్ చేయడం జరిగింది. 3-4 కేజీల గడ్డలు కూడా ల్యాప్రోస్కోపీలో అవుతాయి. కానీ ఈ చిన్న గడ్డకి ఇంత సైజు ఉన్న గడ్డకి కూడా ఓపెన్ చేసి లోపల ఇన్ఫెక్షన్ చేసింది అనమాట. చిన్న పేగులకి పెద్ద పేగులకి మొత్తం కూడా ఇన్ఫెక్షన్ చేసి ఏదైతే ఓపెన్ చేసిన దగ్గర ఇప్పుడు మళ్ళీ కుట్లు ఓపెన్ అవుతున్నాయి. అయితే అప్పుడు యాక్చువల్గా ఆపరేషన్ అయిన నెక్స్ట్ డేనే ఇన్ఫెక్షన్ అయితే ఇది మీ మమ్మీ ప్రాబ్లం అని చెప్పేసి కన్సల్టెంట్ మన వేణుగోపాల్ రెడ్డి సార్ అని గ్యాస్ట్రోకి రిఫర్ చేయడం జరిగింది. ఇదంతా ఒక డ్రామాలా క్రియేట్ చేసి ఇప్పుడు నా సైడ్ సర్జరీ చేసింది నేను కాబట్టి నా నుంచి మంచిగుంది, మీరు గ్యాస్ దగ్గర చూపించుకోవాలని చెప్పేసి రిఫర్ చేసి అక్కడికి పోయిన తర్వాత అదనంగా 1,50,000 బిల్ వేయడం జరిగింది. అంటే మొత్తం టోటల్గా 2,50,000 బిల్ అయినాక మనకి సర్జరీ అయితే ఒకటైతే ఇంకోటి క్రియేట్ అయింది. పేగులకి ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇప్పుడు ఇన్స్టేషన్ ఏరియా అని చెప్పేసి కుట్లు మొత్తం ఓపెన్ అయినాయి. ఆ సర్జరీ అయిన దగ్గర కుట్లు ఓపెన్ అయితే మళ్ళీ ఇప్పుడు చేస్తారని వెళ్తే దానికి ఏం కాదు, హెర్నియా కాబట్టి ఏం కాదు, తగ్గిపోద్దని చెప్పేసి డాక్టర్ మళ్ళీ మనకి మాట్లాడడం జరుగుతుంది. అయితే నేను సెకండ్ ఒపీనియన్ కానీ యశోద హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా సర్జరీ చేయాలని చెప్పారు. అక్కడ కూడా నమ్మకం లేకుండా గాంధీకి వెళ్ళాను. గాంధీకి వెళ్ళినా కానీ ఇది ఇన్స్టేషన్ హెర్నియా, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి, మెస్ చేయాలి చెప్పేసి అన్నారు. అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ మళ్ళీ ఇప్పుడు కూడా సర్జరీ అయిన 1 year తర్వాత కూడా మళ్ళీ దానికి ఏం కాదమ్మా తగ్గిపోద్దని చెప్పేసి మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాడు. మరి మీరు చేస్తారా సార్ అంటే లేదు నేను చేయను, ఇన్ఫెక్షన్ అయితే నాకు సంబంధం లేదని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ రెస్పాండ్ కావట్లేదు, డాక్టర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో విన్నారుగా, ఓమిని హాస్పిటల్కి సంబంధించి వాళ్ళ అమ్మని తీసుకెళ్తే ఎలా అన్యాయం జరిగింది, ఎలా అన్యాయానికి గురయ్యారు, ఇలాంటి అంశాలు అయితే మనకు లైవ్ లో చెప్పడం జరుగుతుంది.